ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, వందే మర్నాథ. అందరికీ మన ప్రభు క్రీస్తు నామములో వందనములు, శుభములు. ఈరోజు మనం తరచుగా వింటూ ఉన్న ఒక పదం హల్లెలూయా అనే పదం అసలు అర్థమేమిటి, ఏ భాషలో నుంచి ఆ పదం వచ్చింది అనే విషయాలు మనం వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా మనం మొదటి నుంచి ప్రార్థనకు వెళుతున్నప్పుడు, లేక వేరే మీటింగ్స్ సభల్లో వేరే సేవకులు కండక్ట్ చేసినప్పుడు, సభలకు వెళ్ళినప్పుడు, మన ఇంటిలో కుటుంబ ప్రార్థనలు అన్ని చోట్ల మనం సాధారణంగా హల్లెలూయా అనే పదం ఉపయోగిస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ఇందులో కొంతమంది సేవకులు పూర్తిగా హల్లెలూయా అనే పదం వాడకూడదు, అది ఎవరో పెంతెకొస్తోళ్ళకి సంబంధించింది, మనం ప్రైజ్ ద లార్డ్ అనొచ్చు అని మరికొంతమంది. సరే, మరొక వైపు చూస్తే పెంతెకొస్తు సంబంధించిన సేవకులు, అందులో చాలా శాఖలు ఉన్నాయి, ఆ బ్రాంచెస్. వాళ్ళు ఒక మాట చెప్పడానికి ముందు వెనుక హల్లెలూయా ఒక ఊత పదం, ఒక ఎక్స్ప్రెషన్, ఒక ఊత పదం ముందు వెనుక పలకటం. నిజానికి హల్లెలూయా ఎందుకు అని ఆపేసిన వాళ్ళకి ప్రతి మాటకే హల్లెలూయా అని చెప్తున్న వాళ్ళకి నిజానికి హల్లెలూయా అర్థం ఎంతమందికి తెలుసు? హల్లెలూయా అనే పదం పలుకుతున్నాం, కానీ అర్థం ఎంతమందికి తెలుసు? అర్థవంతంగా అర్థం చెప్పి ప్రతి సందర్భం ఉపయోగిస్తున్నప్పుడు చెప్తూ ఉంటే సంఘానికి, విశ్వాసులకి అర్థమై ఉంటుంది. ఈ పాటికి చాలా పాటలు కూడా మనకు వస్తూ ఉన్నాయి హల్లెలూయా మీద. అలాగే మన చుట్టూ ఉన్న హిందువులు, ముస్లింలు, వాళ్ళకి అర్థమవుద్ది. అర్థం కాకే కదా వాళ్ళు క్రైస్తవుల్ని హల్లెలూయా బ్యాచ్ అని ఎద్దేవా చేస్తున్నారు, హేళన చేస్తున్నారు కదా, తెలియకే కదా. అర్థవంతంగా తెలుసుకోవాలి, ఉపయోగించాలి. అప్పటికే కదా మన దేవునికి మహిమ. ఎందుకు? దేనివాక్యం విధంగా చెప్తూ ఉన్నది, నిర్గమ 20:7 మనకున్న పదాజ్ఞల్లో, నీ దేవుడిని యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు, వ్యర్థంగా ఉచ్చరించు వారిని ఆయన నిర్దోషిగా ఎంచడు. అంటే మనం దోషులమవుతూ ఉన్నాం. ఒకవేళ నిర్దోషంగా కాకుండా మనం నిర్దోషముగా చేస్తే మంచిది, చేయకపోతే దోషులమవుతాం కదా. ఇప్పుడు చూడండి, హల్లెలూయా అనే పదానికి మనం వెళ్తున్నాం. చూడండి, హల్లెలూయా అనే పదం అది హెబ్రీ పదం, హెబ్రీ భాషలో అది 2 పదముల కలయిక. హాలెల్ అనే వెర్బ్ ఆ క్రీ నుండి వచ్చింది, హాలెలు మరియు యా. హాలెలు అనగా ప్రైజ్, స్తుతించండి. హాలెలు ప్రైజ్, స్తోత్రము, స్తుతి, ప్రైజ్. ప్లస్ మరియు యా అనగా యావే, యెహోవా, యావే. ఇప్పుడు హల్లెలూయా అన్నప్పుడు స్ట్రైట్గా దాని అర్థము ప్రైజ్ ద లార్డ్ అని కూడా అర్థం ఉంది ఇంగ్లీష్లోను, ప్రైజ్ ద లార్డ్. ఆ విధంగానే లెట్ us ప్రైజ్ ద లార్డ్, రండి మనందరము దేవుని స్తుతిద్దాం, యెహోవాను స్తుతిద్దాం, ప్రైజ్ ద లార్డ్ అని అర్థము. మరొక విధంగా మీకు నేను చెప్తున్నాను చూడండి, ఈ హెబ్రీ భాషలో యూదులు లేక ఆదిమ సంఘము కీర్తనలు మనం చూస్తున్నప్పుడు వీళ్ళు ఉపయోగించిన సందర్భాలు చూస్తే ఎలాంటి సందర్భంలో ఇది ఉపయోగించారు? మన కీర్తనలో 145 నుంచి 150 కీర్తనలు, 145 నుంచి 150 వరకు కీర్తన ప్రతి మొదటి వచనం లేక పదము హల్లెలూయాతో ప్రారంభమవుతుంది. తర్వాత కీర్తన ముగింపు హల్లెలూయాతో ముగిస్తూ ఉంది, ప్రారంభము ముగింపు కూడా 145 నుండి 150 వరకు ఉన్న కీర్తనలు. అలాగే 113 కీర్తన మొదటి వచనం మనం చూస్తే, యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. అక్కడ కూడా హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ తరచుగా ఉపయోగించబడింది. అంటే అర్థము ఈ విధంగా మనం తెలుసుకోవాలి. ఒక నాయకుడు లేక లీడర్, క్వయర్ లీడర్ పాడుతూ నడిపిస్తున్న వ్యక్తి ఆ జనానికి చెప్తూ ఉంటాడు, హల్లెలూయా అనగా రండి దేవుణ్ణి స్తుతించండి అని అతను ఒక పిలిపిస్తున్నాడు అన్నమాట. అసలు అర్థం అది. ఇన్సైట్
దీని అర్థం ఏమిటంటే అసలు ఇల్యూమినేషన్ మనకు అర్థమైతే పిలిపిస్తున్నాడు, కాల్ చేస్తున్నాడు, యెహోవాను స్తుతించండి, రండి స్తుతించండి అని. మనం పరలోకమందు ఒక స్వరము ఈ విధంగా వినపడింది, బహుజనముల శబ్దం వంటి గొప్ప స్వరము మాట్లాడుతూ ప్రభువుని స్తుతించుడి. చూడండి అక్కడ 4 వచనాల్లో కూడా ప్రభువుని స్తుతించుడి, ప్రభువుని స్తుతించుడి అన్నప్పుడు 24 పెద్దలు ఏం చేస్తున్నారు అక్కడ ఆమేన్ అని చెప్తున్నారు. స్తుతించండి, హల్లెలూయా అనే పదము నేరుగా ఉపయోగించబడింది హెబ్రీ భాషలో, కొత్త నిబంధనలో 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో. హల్లెలూయా అనగా అక్కడ దేవుని తీర్పులు వచ్చాయి, ఆయన మిస్ట్రీ బబులోనుకు తీర్పు తీర్చాడు. ఇప్పుడు రాజ్యము మహిమ దేవునికి సంబంధించినవి అయిపోయి ప్రభు రాబోతూ ఉన్నాడు భూమి మీదకి తెల్లని అశ్వం మీద. ఆ సందర్భంలో పరలోకంలో ఒక స్వరము వచ్చింది, బహుజనముల శబ్దం అంటే గొప్ప స్వరము ఈ విధంగా చెప్తూ ఉంది, ప్రభువుని స్తుతించండి. అంటే అర్థం ఏంటి? ఒక కమాండ్, ఆజ్ఞ వస్తూ ఉంది, మీరు స్తుతించండి. అంటే విన్నవాళ్ళు ఏం చేయాలి? ఆమేన్ అని చెప్పాలి. ఇప్పుడు హల్లెలూయా అనే పదం చెప్పినప్పుడు ఆమేన్ అని ఉపయోగించాలి వింటున్న వాళ్ళు. ఎందుకంటే చెప్తున్నవాడు ఓ జనమును, గ్రూపును, ఒక సంఘమును, సమాజమును ఉద్దేశించి పలుకుతున్నాడు. ఇది మీరు తెలుసుకోవాలి మొట్టమొదటిగా. హల్లెలూయా అనే పలుకుతున్న వ్యక్తి గ్రూప్ లీడర్, నాయకుడు, సేవకుడు, బోధకుడు, అపోస్తుడు అయి ఉండొచ్చు, నేటి సేవకుడు. వీళ్ళు జనమును ఉద్దేశించి చెప్తున్నారు అది. అంతేగాని మాట మాటకి ఇది ఒక ఊత పదం కాదు. సేవకులారా, దేవుని బిడ్డలారా, ఇది ఒక ఎక్స్ప్రెషన్ కాదు. అమ్మయ్య, బాబోయ్ అని ఏదో అర్థం లేకుండా చెప్తున్న ఊత పదాలు కాదు ఇవి. ఇవి దేవుని నామంతో కలిగి ఉన్నది కాబట్టి యావే దేవుని నామం ఉన్నది ఇందులోను. దేవుని స్తుతించుడి, ప్రభువుని స్తుతించుడి అన్నప్పుడు మీలో ఎవరైనా వ్యర్థంగా ఉచ్చరిస్తున్నారా దేవుని నామమును అర్థం లేకుండా? అంతే కదా, ఇది హల్లెలూయా బ్యాచ్ అని ఎందుకు మనల్ని కొంతమంది ఆక్షేపణలకు గురి చేస్తున్నారు? వాళ్ళకి అర్థం తెలియక అని నేను చెప్తున్నాను. మనలను విమర్శిస్తున్న వాళ్ళు, మనలను ఎగతాళి చేస్తున్న వాళ్ళు, వాళ్ళకి తెలిసే విధంగా మనం చేస్తుంటే వాళ్ళకి అర్థమై ఉండేది ఈ పాటకి. ఇది ఒకటి తెలుసుకోవాలి. హల్లెలూయా అనగా హల్లెలూ ప్లస్ యా అనగా ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రభుని స్తుతించుడి, ఇవన్నీ ఒకటే. తర్వాత ఈ పదం వచ్చినప్పుడు వెంటనే వింటున్న వాళ్ళు వెంటనే చేయాల్సిన పని ఆమేన్ అని చెప్పాలి. ఎందుకంటే 24 పెద్దలు, 4 జీవులు ఆమేన్ అని చెప్తున్నారు. ప్రభుని స్తుతించడానికనే ఆమేన్, ఎస్ అని చెప్తున్నారు. అంటే దీని అర్థం ఏంటి? ఇది హెబ్రీ పదమే. హెబ్రీ పదము ఆమేన్ అనగా ఎమూనా అనే పదం ఉపయోగించబడింది. అనగా ఫెయిత్, ట్రస్ట్ అని అర్థం. విశ్వాసము, నమ్మకము అని అర్థము. ఏమిటి దీని అర్థం? సో బీ ఇట్ అనగా ఆ విధంగా జరగాలి, ఆలాగు జరగాలి. ఆమేన్ అంటే అర్థం అది. దేవుని వాక్యములో ఈ విధంగా చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14లో ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షి లౌకిక సంఘానికి రాస్తూ ఆమేన్ అనువాడు అని చెప్పబడింది. దిస్ థింగ్స్ సేస్ ద ఆమేన్. అంటే మన దేవునికి ఏ విధంగా ఉన్నవాడు అనే అర్థం ఉందో ఆమేన్ అని కూడా ఆయనకి పేరు అర్థం అదే. ఆయన పేరు అది ఆమేన్ అనగా. దిస్ థింగ్స్ సేస్ ద ఆమేన్. ఆమేన్ చెప్తున్నాడు ఈ విషయాలు. ఆమేన్ అని అనువాడు, ఆమేన్ అనబడువాడు చెప్తున్నాడు. ఆమేన్ అనేది దేవుని నామని మనకు అర్థమవుతుంది ఇక్కడ. తర్వాత చూస్తే 2 కొరింథీ 1:20లో దేవుని వాగ్దానములు ఎన్నైనను అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. నిశ్చయం అనగా ఆమేన్ అని ఉన్నవి. నిశ్చయము, అఫర్మేషన్, సర్టెనిటీ, ఎస్, ఆ విధంగా జరగాలి, అలాగున జరగాలి. చూడండి, ఆమేన్ అనగా ఎమూనా హెబ్రీ పదం, నమ్మకత్వము, ట్రస్ట్, ఫెయిత్ అనే అర్థాలు కూడా ఉన్నాయి. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు నెహెమ్యా పుస్తకము 5వ అధ్యాయం 13లో అక్కడ కొంతమంది నెహెమ్యాకు నాయకుడికి కొంతమంది ఫిర్యాదు చేశారు. సొంత ప్రజలే మాకు రుణాలు ఇచ్చి మా పిల్లల్ని తిరిగి కొంటున్నారు, మాకు
సహాయం చేయటం లేదు, రుణాలిచ్చి వడ్డీలు తీసుకుంటున్నారు. ఈ విధంగా వాళ్ళు ఒక కఠినమైన ఫిర్యాదు చేసినప్పుడు నెహెమ్యా నాయకుడు అక్కడున్న యాజకులందరిని పిలిచి, మీ స్వజనులకి ఎలా చేస్తారా మీరు అన్యులకి చేసినట్టు? ఆ విధంగా చేయకూడదు. నేను ఇస్తున్నాను సహాయము, ఇది తిరిగి తీసుకోవడానికి కాదు అని అక్కడ వాళ్ళకి చెప్తూ వాళ్ళతో ఒక ప్రమాణం చేయించాడు, వాగ్దానం చేయించాడు. ఈ వాగ్దానం నెరవేర్చకపోతే వాళ్ళు ఈ విధంగా దులిపివేయబడతారు అని లేచి తన ఒడిని దులిపివేశాడు. అప్పుడు వింటున్న సమాజకులందరూ అలాగు జరునుగాక అని చెప్పారు అని ప్రభుని స్తుతించాడు. అంటే ఆమెన్, హల్లెలూయా, ఆమెన్ రెండు వెంట వెంటనే వస్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు చెప్పండి అన్నప్పుడు ఎస్ ఆమెన్ అని అరుస్తూ ఉన్నారు జనం అందరూ. అలాగున కలుగునుగాక అంటే ఆమెన్. అలాగే నెహెమ్యా పుస్తకం 8:6లో ప్రవక్త ఎజ్రా శాస్త్రి లేచి నిలబడి మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములను వంచుకొనిరి. దేని బిడ్డలారా, హల్లెలూయా, ఆమెన్ వర్షిప్లో భాగము. తలలు వంచి నమస్కరించిరి. ఊరికే ఊత పదం కాదని ఇవి తెలుసుకోండి, అర్థవంతమైనవి, జ్ఞానవంతమైనవి. ఆరాధించటానికి నీ దేవుణ్ణి నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. నీ చుట్టూ ఉన్న వాళ్ళకి, సంఘానికి, క్వైర్లో ఉన్న వాళ్ళకి ఇవి తెలుసున్నట్లయితే మన చుట్టూ ఉన్న అన్ని జనులు కూడా ఈ పాటి తెలిసి ఉండేది. వాళ్ళు ఇది ఎగతాళి మనల్ని చేయరు. ఓ, ఇది హెబ్రీ పదం, దేవుని స్తుతించడానికి హల్లెలూయా అని ఉపయోగిస్తున్నారు, ఆమేన్ అని చెప్తున్నారు చివర్లో. ఇవి అర్థవంతంగా ఉండేవి. ఇప్పటికైనా మనం ప్రారంభించాలి. దేవుని పరిశుద్ధ వాక్యము మనకి పరలోకపు ప్రార్థన నేర్పుతూ ఉన్నప్పుడు మనం మత్తయి సువార్త 6వ అధ్యాయము 9-10 వచనాల్లో లార్డ్స్ ప్రేయర్, పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక అంటే అర్థం ఏంటి? హెవెన్లీ ఫాదర్, హల్లౌడ్ బీ యువర్ నేమ్, హల్లౌడ్ బీ హోలీ, పరిశుద్ధపరచబడాలి అంటే అర్థం ఏంటి? మనందరం కలిసి పాటలు పాడుతూ ఉన్నాం, హల్లెలూయా అని చెప్తున్నాం. అలాగే స్తోత్రము అని ఉపయోగించాలి, స్తోత్రం అని ఉపయోగిస్తున్నారు. ఏమిటి తెలుగు భాష వచ్చా సేవకులకి? ఏంటి దాని అర్థం ఏంటి? స్తోత్రము. ఉపయోగించాల్సిన విధానం ఏమిటి? మన ఎక్స్ప్రెషన్స్, మనము మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది స్టేజ్ మీద? దేవుని సేవకులారా, దేవుని బిడ్డలారా, అసలు మనం ఎలాగా దేవుణ్ణి ఎక్స్ప్రెస్ చేస్తున్నాం? మన గ్రేడ్, క్వాలిటీ చూడండి, ప్రతిదానికి క్వాలిటీ, గ్రేడ్ ఉంటుంది. ఎలాంటిది మనం ఇస్తున్నాం? నాసిరకము, భక్తిహీనము, అపవిత్రమైనవి, ఇవి ప్రజెంట్ చేస్తూ మనం బతుకుతున్నాం, పోషించుకుంటున్నాం. సేవకులారా, సంఘాల మధ్య జరుగుతున్నది ఏమిటి? సేవకులు దేవుని రాజ్యాన్ని కట్టేవాళ్ళైతే, నమ్మకస్తుడైన మోషే కూడా దేవుని నామాన్ని నమ్ముకోకపోతే మోషే కూడా ఫోర్బిడెన్, ఆపబడ్డాడు వాగ్దాన భూమిలోనికి వెళ్లకుండా. తెలుసా మీకు ఆ విషయం? సంఖ్యాకాండం 20:12లో 2 సందర్భాల్లో మోషే ద్వారా దేవుడు బండ నుండి నీళ్లను రప్పించాడు. ఒకటి నిర్గమ 17:7 మొదటిసారి. అక్కడ కూడా వివాదము, మస్సా మెరీబా శోధించుట వివాదము అక్కడ వచ్చింది. అయితే అక్కడ ఆయన చెప్పాడు, బండను కొట్టు నీళ్ళు వస్తాయని, స్ట్రైక్ ద రాక్, అలాగే వచ్చాయి నీళ్లు. అయితే మరొక సందర్భం వచ్చింది సంఖ్య 20:12లో. అక్కడ విసిగిపోయిన మోషే, నమ్మకస్తుడు, యెహోవా స్వరూపం నిదానించి చూసినవాడు, దేవునితో సన్నిహితంగా ఉన్న ప్రవక్త, విసిగిపోయి మానవ స్వభావం వచ్చి, మాంసము, ఫ్లెష్ పనిచేసే శరీర స్వభావము, ద్రోహులారని పిలిచి అక్కడ ఉన్న సమాజాన్ని అతను మాట్లాడాల్సింది, హీ హ్యాస్ టు స్పీక్ టు ద రాక్, మాట్లాడాలి. కానీ కొట్టాడు. మొదటిసారి కొట్టినప్పుడు తెలుసుకోవాలి, కానీ రెండోసారి కూడా కొట్టాడు. దేవుడు తన సేవకుడిని మన్నించి నీళ్ళిచ్చిన తర్వాత పక్కకు పిలిచి దేవుడు చెప్పాడు, నా పరిశుద్ధతను నీవు సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతేవు గనుక నీవు వాగ్దాన భూమిలో ప్రవేశించవు అని చెప్పి దేవుడే తన నామాన్ని అక్కడ పరిశుద్ధపరుచుకున్నాడు. దేవుని నామము ఎప్పుడు దూషణ పాలవుతూ ఉంది, ఎప్పుడు అపవిత్రపరచబడుతూ ఉంది.
మనందరము గ్రహించాల్సింది మన ప్రభువైన యేసుక్రీస్తుని చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు ఎలా జీవించాడు మనిషి కుమారునిగా. మనం దేవుని పరిశుద్ధ వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని మీకు తెలియడం లేదా? నేను మీతో చెప్తున్న మాటలు నా అంతట నేను చెప్పడం లేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. దేవుని చిత్తము, దేవుని త్రోవలు, ఆజ్ఞలను అనుసరించి నడవటం అనేది విశ్వాసములో ఉన్నతమైన మెట్టు. మనం కృపచేత విశ్వాసం వలన రక్షింపబడ్డాము. విశ్వాసమును కాపాడుకోవాలి. పౌలు చివరి పత్రిక చెప్పింది అదే, చివరి మాట వచ్చేసరికి విశ్వాసము కాపాడుకుంటేనే. ఇది చూస్తూ ఉన్నప్పుడు మన మూల పితరుడైన అబ్రహాములో కూడా ఇదే చూస్తాం మనం. చూడండి, ఆదికాండము 24:40లో అబ్రహాము పనివాడు ఎలియాజరు చెప్తున్నాడు, ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో అని అబ్రహాము చెప్తున్నాడు. ఎవని సన్నిధిలో, బిఫోర్ హూమ్ ఐ వాక్డ్. ఎవని సన్నిధిలో అంటే అబ్రహాము కనానులో నివసిస్తూ ఉన్నాడు. అబ్రహాము కనానులో సంచరించాడు, పొడవు వెడల్పు. కానీ దేవుని సన్నిధులు అంటే దేవుని మాటలో వెళుతున్నాడు. దేవుణ్ణి పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని నామాన్ని, దేవునికి పరిశుద్ధ స్థలముగా ఉన్నాడు. ఇదే విషయాన్ని మనకు ఏలియా ప్రవక్తలో కూడా చూస్తాం. 1 రాజుల 17లో ఏలియా చెప్తున్నాడు, ఎవరి సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో, బిఫోర్ హూమ్ ఐ స్టాండ్. ఇదే విషయం ఎలీషా ప్రవక్త కూడా చెప్తున్నాడు 2 రాజులు 3:14లో, ఎవరి సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో. ఏమిటా విశ్వాసం? తూచా జవదాటకుండా దేవుని మాటలు, అది యేసుక్రీస్తు ఆత్మయ్య ఉన్నది. అంత మాత్రమే కాదు, ఈ విశ్వాసాన్ని మనం కొలవాలంటే గబ్రియేలు దూతను చూడండి. లోకా 1:19లో జకర్యాకి ఈ విధంగా చెప్తున్నాడు, దేవుని మాట నిరర్ధకం కానేరదు, నీకు ఒక బిడ్డ జన్మిస్తాడు అని చెప్తున్నప్పుడు, నేను వృద్ధాప్యంలో ఉన్నాం కదా, ఈ విధంగా మాకు సాధ్యం ఇది అని చెప్తుంటే అప్పుడు చెప్తున్నాడు గబ్రియేలు, నేను దేవుని సముఖమందు నిలిచి గబ్రియేలును నీతో మాట్లాడుటకు, ఈ సువర్తమానం పంపుటకు నేను పంపబడితేనే. దేవుని సన్నిధి, గాడ్స్ ప్రజెన్స్, దేవుని సముఖము, దేవుని ఎదుట చూడండి. ఇటు ఏలియా, అబ్రహాము, ఎలీషా, గబ్రియేల్, ఇదంతా స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు స్వభావం. మన దేవుని, మన ప్రభు క్రీస్తు యేసులో పిలిచిన పిలుపు ఏర్పాటులో ఈరోజు మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. అర్థవంతంగా మనము ఆరాధనలో, వర్షిప్లో ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మనం తీసుకోవాల్సిన ప్యాటర్న్, విధానము ఇదిగో దేవుని వాక్యంలో ఎవని సన్నిధిలో మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన నామం పరిశుద్ధపరచబడటం అంటే ఊరికే నోటితోటి స్తోత్రాలు చెప్తున్నప్పుడే కాదు జరగటం. నీ ప్రవర్తన, నీ జీవితం, విశ్వాసం. చూడండి, నమ్మకస్తుడు మోషే ఒక గడియలో నిరోధించబడ్డాడు, వాగ్దాన భూమిలో ప్రవేశించకుండా. ఆలోచించాలి మనం. అలాగా యేసుక్రీస్తు స్వభావాన్ని మనం తీసుకుంటున్నప్పుడు ప్రతి సందర్భంలో శరీరం బలహీనమవుతుంది. గెత్సేమనే తోటలో జరిగింది అదే. అయినను తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. ఇది మనం చేయడం, ఈ విధంగా నడవటం క్రైస్తవ జీవితంలో ఉన్నతమైన మెట్టు, హయ్యర్ గ్రేడ్. చూడండి, 30 అంతులు, 60 అంతులు, 100 అంతులు ఫలించటం. ఆలోచించాలి. ప్రత్యక్ష గుడారంలో ఆవరణం ఉంది, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. దేవుడు నీకు స్థలములు కేటాయించినప్పుడు నువ్వు ఎక్కడ ఉండబోతూ ఉన్నావు? నువ్వు భూమి మీద జీవించిన నీ జీవితము ఆ స్థానంలో నిలబడద్ది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, ఆమేన్. అర్థవంతంగా మనం ఉపయోగిద్దాం, తెలియచేద్దాం తెలియని వాళ్ళకి. అంతే కదా, తెలియచేయాలి మనం. అప్పుడు దేవుని నామము దూషింపబడదు. చివరిగా, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. మనం ఆయన నామమును పరిశుద్ధపరచడం, మన మాటలు, పాటలు, రచనలో కనిపించటం అది మాత్రమే కాదు, మన ప్రవర్తన, ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్, మన లైఫ్, మన జీవితమే
దేవునికి పరిశుద్ధ స్థలం. నీ నామం పరిశుద్ధపరచబడునుగాక పరలోకపు తండ్రి. ఆ విధంగా మనము పరిశుద్ధాత్మతో కలిసి దేవుని కొరకు ఈ పరిశుద్ధ గుడారము మందిరం ఎదుట పాతాళలోక ద్వారములు నిలువనేరవు. నేటి సంఘాల్లో దేవుని రాజ్యము కట్టండి. దేవుని మహిమ కోసం మనందరము ప్రకాశించాలి. యేసుక్రీస్తు పరిశుద్ధ పునరుద్ధరణ నామములో మీరు ఆ విధంగా నిర్మించబడుదురుగాక. ఆమేన్.